హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కళ్యాణం కమనీయం మూడో భాగాన్ని వినేద్దాం. సాగర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి నైట్ అవగానే అమృతతో మాట్లాడడం, ఇంకా అతని ఫ్రెండ్ టైం స్పెండ్ చేస్తూ గడిపేవాడు. అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి. సాగర్ ఫ్రెండ్ అతని ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి ఇక ఇండియా వెళ్ళడానికి ఒక వారం రోజులు ఉంది అనగా సాగర్ రూమ్కి వస్తాడు. అతను వచ్చే టైంకి సాగర్ కూడా అప్పుడే ఆఫీస్ నుండి వస్తాడు. సాగర్ వచ్చి అతని ఫ్రెండ్కి హాయ్ చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళిన సాగర్ ఫ్రెండ్, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు కూర్చో అని చెప్పి సాగర్ అతని రూమ్కి వెళ్తాడు. సాగర్ వెళ్ళాక అతని ఫ్రెండ్ అతను వచ్చే వరకు అక్కడే కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. సాగర్ వచ్చి సారీ లేట్ చేశానా అని అడిగి, నీ ఎగ్జామ్స్ ఎలా రాశావు అని అడుగుతాడు. బాగానే రాశాను బాస్, నేను రేపు ఇండియా వెళ్తున్నాను అని చెప్తాడు. ఓ అలాగా, నువ్వు వెళ్తే నేను నిన్ను మిస్ అవుతాను అని సాగర్ ఫీల్ అవుతాడు. సాగర్తో అతని ఫ్రెండ్, నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతాను బాస్ అని అతను కూడా బాధపడతాడు. సరే, ఈరోజంతా నీతోనే టైం స్పెండ్ చేయాలని త్వరగా వచ్చాను బాస్ అని చెప్తాడు. దానికి సాగర్ కూడా, నాకు కూడా నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, ఓకే మనమిద్దరం ఈరోజంతా హ్యాపీగా స్పెండ్ చేద్దాం అని అనుకుంటారు. అలాగే కాసేపు బయటికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చే ముందు మందు తెచ్చుకుంటారు కాస్త హ్యాపీనెస్ కోసం. చాలాసేపటికి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన సాగర్కి ఫోన్ వస్తుంది. అది అమృత నుండి వచ్చే ఫోన్ కాల్. సాగర్ లిఫ్ట్ చేసి అమ్ము అని ప్రేమగా పిలుస్తాడు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకొని, ఓకే అమ్ము, నా ఫ్రెండ్ రేపు ఇండియా వెళ్తున్నాడు, నేను తనతో ఈరోజంతా టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాను, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం, నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పి అతని ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. సాగర్ ఫోన్ మాట్లాడుతున్నంతసేపు అతని ఫ్రెండ్ సాగర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏంటి బాస్ ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా అతని గర్ల్ ఫ్రెండే అయి ఉంటుంది అని అనుకుంటాడు. సాగర్ అతని ఫ్రెండ్ దగ్గరికి వచ్చాక అతని ఫ్రెండ్ మందు గ్లాసులో పోస్తూ, ఎవరు బాస్ అని అడుగుతాడు. గర్ల్ ఫ్రెండే కదా అని అంటాడు. దానికి సాగర్ బ్లష్ అవుతూ ఎస్ అంటాడు. ఇక సాగర్ అతని ఫ్రెండ్ కాస్త మందు తాగుతూ ఉండగా సాగర్తో అతని ఫ్రెండ్, మీ లవ్ స్టోరీ చెప్పండి బాస్ అని అడుగుతాడు. దానికి సాగర్ తనకి అమృతకి జరిగిన పరిచయం, వారి ప్రేమ వరకు అన్నీ చెప్తాడు. అది అంతా విన్న అతని ఫ్రెండ్, బాగుంది బాస్ మీ లవ్ స్టోరీ అని అంటాడు. సాగర్ కూడా అతని ఫ్రెండ్ని, నీ గురించి నీ ఫ్యామిలీ గురించి చెప్పు అని అంటాడు. అలాగే బాస్ అని అతను తన తల్లిదండ్రుల ఫోటో చూపించి, వీరు నా పేరెంట్స్ బాస్, నేను ఒక్కనే బాస్, వారికి నేనే లోకం, ఇక్కడ మాస్టర్స్ చదవడం కోసం ఫస్ట్ టైం వారిని వదిలి వచ్చాను, మా అమ్మ అయితే చిన్నపిల్లలా ఏడ్చేస్తుంది నేను ఆస్ట్రేలియా వస్తున్నప్పుడు, అందుకే ఎగ్జామ్స్ అయిన వెంటనే ఇండియాకి టికెట్ బుక్ చేసుకున్నా అని అంటాడు. అలా వారిద్దరు కూడా ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. నెక్స్ట్ డేనే సాగర్ వాళ్ళ ఫ్రెండ్కి ఫ్లైట్ ఉండడంతో సాగర్ ఆఫీస్కి లీవ్ పెట్టి తనే దగ్గరుండి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత సాగర్ తన ఫ్రెండ్ని హక్ చేసుకుని, బాస్ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానని అంటాడు. దానికి అతని ఫ్రెండ్, నేను కూడా బాగా మిస్ అవుతున్నాను అని హక్ చేసుకుంటారు. అతన్ని ఫ్లైట్ ఎక్కించి సాగర్ తన రూమ్కి వెళ్తాడు. రూమ్కి వెళ్ళగానే అతనికి చాలా లోన్లీగా అనిపిస్తుంది. అప్పుడే అమ్మకి కాల్ చేసి కాసేపు మాట్లాడతాడు. ఇక్కడ అతని ఫ్రెండ్ కూడా ఇండియా వెళ్ళిపోతాడు. ఇండియా వెళ్ళాక అతని పేరెంట్స్ రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ అమృత వాళ్ళ ఫాదర్కి అతని ఫ్రెండ్ ఆనందరావు గారు దగ్గర నుండి కాల్ వస్తుంది. ఇద్దరు అలా కాసేపు మాట్లాడుకున్నాక, రే చలపతి, ఇంటి దగ్గర చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నా, మీరు అందరూ కూడా రావాలి అని చెప్తారు. సరే తప్పకుండా అని చలపతి గారు ఆనందరావు గారికి చెప్పి ఫోన్ కట్ చేసి అదే విషయాన్ని తన భార్య విజయ్తో చెప్తాడు. విజయ అమృతని, అమ్మో మనం బెంగళూరు వెళ్తున్నాం, అమ్మ నువ్వు కూడా రెడీ అవ్వు అని చెప్పి ఆమె కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంది. వాళ్ళందరూ రెడీ అయ్యి బెంగళూరుకి వెళ్తారు. చలపతి గారిని రిసీవ్ చేసుకోవడానికి ఆనందరావు గారే వస్తారు ఎయిర్పోర్ట్కి. వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి లక్ష్మి గారికి చెప్తారు. లక్ష్మి గారు వచ్చి విజయను, అమ్ముని, చలపతి గారిని అందరినీ పలకరించి వాళ్ళకి రూమ్ చూపించమని జయమ్మకి చెప్తుంది. వాళ్ళు కూడా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతారు. ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన చలపతి గారు విజయ గారులని కూర్చోమని పార్టీ ఎందుకో చెప్తాడు ఆనందరావు వారితో. అప్పుడే అరుణ్ అక్కడికి రావడంతో అరుణ్కి వాళ్ళని పరిచయం చేస్తాడు ఆనందరావు. ఇక అరుణ్ కూడా అక్కడే కూర్చుని కాసేపు వాళ్ళతో మాట్లాడుకుంటారు. అప్పుడే అమృత కూడా రూమ్ నుండి బయటికి వస్తుంది. బయటికి వచ్చిన అమృత వెళ్ళి తన తల్లి విజయ గారి దగ్గర కూర్చుంటుంది. అప్పుడే చలపతి గారు అరుణ్ని అమృతకి పరిచయం చేస్తాడు. హాయ్ అని విష్ చేస్తుంది. అలా కాసేపు అయ్యాక అరుణ్ ఆనందరావుతో, డాడ్ నేను కాసేపు బయటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్తాడు. ఇక ఆనందరావు చలపతి వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మి గారు విజయ గారు కూడా ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. అమృత కూడా కాసేపు అక్కడే కూర్చొని బోర్ కొట్టి తన రూమ్కి వెళ్తుంది.
రూమ్కి వెళ్ళగానే తనకి సాగర్తో మాట్లాడాలి అనిపించి అతనికి కాల్ చేస్తుంది. అతను ఆఫీస్లో ఉన్నప్పటికీ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ అమ్ము, ఏంటి ఇప్పుడు చేసావు అని అడిగి కాసేపు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుతూ ఇద్దరు కూడా ఒకరినొకరు మిస్ అయిన ఫీలింగ్ని కాస్త తగ్గించుకుంటూ రిలీఫ్ అవుతారు. ఇక్కడ కింద అరుణ్ ఇంకా అమృత అక్కడ లేకపోయేసరికి ఆనందరావు గారు చలపతి గారితో రే చలపతి, మీ అమ్మాయిను మా అబ్బాయి అరుణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు అని అంటాడు. దానికి విజయ గారు చలపతి గారు ఇద్దరు ఒకేసారి మాకు ఇష్టమే అంటారు. లక్ష్మి గారు కూడా చాలా సంతోషపడిపోతారు. అప్పుడే ఆనందరావు గారు నేను మా అబ్బాయి అరుణ్ కూడా ఒక మాట అడిగి నీకు చెప్పాలి అనుకున్నాను, కానీ ఎందుకో వారిద్దరిని చూశాక నాకు వెంటనే అడగాలి అనిపించిందిరా, వాడిని ఒకసారి అడిగిన తర్వాత మనం ఏర్పాట్లు చేసుకుందాంరా అని అంటాడు. సరేరా, మేము కూడా మా అమ్మకి చెప్పి తన నిర్ణయం చేసుకుంటాం అని అంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా ఈవినింగ్ పార్టీ ఉంది కదరా అని ఆనందరావు గారు నేను ఇంకా కొంతమందిని ఇన్వైట్ చేయాలి, ఇంకా పార్టీకి అరేంజ్మెంట్స్ చూడాలని మేనేజర్కి కూడా చెప్పాలిరా, నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను అని ఆనందరావు గారు వెళ్తారు. చలపతిని కూడా రమ్మని అడిగి ఆయన సరే అనేసరికి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి గారు విజయ గారు కూడా వంటల గురించి కుక్స్కి ఏం చేయాలో చెప్పి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. అమృత ఏమో సాగర్తో మాట్లాడాలి అక్కడ ఇల్లు చూస్తూ ఉంటుంది. అరుణ్ కూడా ఇంటికి వచ్చి ఈవినింగ్ పార్టీకి రెడీ అవడానికి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాడు. అలా అందరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యి ఈవినింగ్ పార్టీకి రెడీ అవుతారు. ఈవినింగ్ అయ్యాక అరుణ్ చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి సూపర్ సూట్లో ఉంటాడు. అమృత స్కై బ్లూ కలర్ డ్రెస్లో చాలా అందంగా రెడీ అవుతుంది. ఆనందరావు గారు పార్టీ అరేంజ్ చేసి తన కొడుకు అరుణ్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడే అందరూ క్లాప్స్ కొడతారు. అమృత కూడా పార్టీ వెన్యూలోకి వచ్చి అక్కడ కూర్చుంటుంది. కూర్చుని తనకు చాలా బోర్గా అనిపించి పక్కనే ఉన్న గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అరుణ్ని ఆనందరావు గారు అక్కడ పార్టీలో ఉన్న వారందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు. కాసేపటికి అరుణ్కి అందరినీ పరిచయం చేయడం అయ్యాక ఆనందరావు గారు అందరినీ డిన్నర్కి తీసుకెళ్తాడు. అక్కడ అందరూ వెళ్ళాక అరుణ్కి కూడా అది అంతా కూడా బోర్గా అనిపించి అతను కూడా గార్డెన్లోకి వెళ్తాడు. అక్కడ అరుణ్కి అమృత కనిపిస్తుంది. తన దగ్గరికి వెళ్ళి హాయ్ అమృత, మీరేంటి ఇక్కడున్నారు అని పలకరిస్తారు. అమృత అరుణ్కి హాయ్ చెప్పి ఏం లేదు, ఇక్కడ గార్డెన్లో బాగుంది, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. అరుణ్ ఇంకా అమృత కాసేపు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి విజయ గారు వచ్చి అమ్మో నువ్వు ఇక్కడ ఉన్నావా, నీ గురించి నేను వెతుకుతున్నాను అని చెప్పి ఆమె పక్కనున్న అరుణ్ని చూసి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా బాబు అని అంటుంది. దానికి అరుణ్ హా ఆంటీ అని సమాధానం ఇస్తాడు. విజయ గారు అమృతని అరుణ్ని మీరు ఇంకా డిన్నర్ చేయలేదు కదా, రండి, గెస్ట్ కూడా తినేసి వెళ్ళిపోతున్నారు, మీరు రండి అని వాళ్ళిద్దరిని డిన్నర్కి తీసుకెళ్తుంది. ఇక అమృత అరుణ్ ఇద్దరు వారి పేరెంట్స్తో కలిసి డిన్నర్ చేస్తారు. డిన్నర్ పూర్తయ్యాక చలపతి గారు రే ఆనందరావు, మేము రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్తాంరా అని చెప్తాడు. దానికి ఆనందరావు ఇంకా అతని భార్య లక్ష్మి అప్పుడేనా అని అంటారు. లేదమ్మా, లక్ష్మి ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, పార్టీకి రాకపోతే బాగుండదని అందరం ఉన్న బలంగా వచ్చేసాం, మరొకసారి వస్తాం కదా, ఇప్పుడు మాత్రం వెళ్తాం అని చలపతి గారు అనగానే ఎవరు కూడా ఏమీ మాట్లాడలేదు. అందరూ డిన్నర్ చేశాక ఎవరి రూమ్లోకి వారు వెళ్ళి పడుకుంటారు. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి చలో వాళ్ళ హైదరాబాద్కి వెళ్ళిపోతారు. వచ్చే ముందు చలపతి గారు ఆనందరావుతో పెళ్లి విషయం అరుణ్తో మాట్లాడి నాకు కాల్ చేయరా అని చెప్పి వెళ్తాడు. అలా వారు హైదరాబాద్కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత చలపతి గారు ఆఫీస్ పనిలో బిజీ అవుతారు. అమృత కూడా తన ఈవెంట్ పనిలో బిజీ అయిపోతుంది. అక్కడ ఆస్ట్రేలియాలో సాగర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్కి కాల్ చేసి కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత అమృతకి కూడా కాల్ చేసి మాట్లాడతాడు. ఇక్కడ అరుణ్ ఇండియాలో తన ఫాదర్ ఆనందరావు గారి బిజినెస్లు చూసుకోవడం బిజీ అయిపోతాడు. ఈ సమయంలో ఆనందరావు గారికి అరుణ్తో అమృత పెళ్లి గురించి మాట్లాడడానికి అసలు అవకాశమే దొరకలేదు. అలా కాలం 4 నెలలు గడిచిపోతుంది. సాగర్కి కూడా ఆస్ట్రేలియాలో తన కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ పూర్తి అవడంతో ఇండియా బయలుదేరి రావడానికి సిద్ధమవుతాడు. తను వస్తున్న విషయం అమృతకి చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాడు. అలాగే అతను వస్తున్న విషయం కేవలం తన ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో కనిపడిన ఫ్రెండ్కి కాల్ చేసి చెప్తాడు. అలాగే సాగర్ ఇండియాకి ఎవరికీ చెప్పకుండా వస్తాడు. వచ్చి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అమృతకి కాల్ చేద్దామని ఫోన్ తీసుకునేసరికి అతని ఆఫీస్ నుండి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన సాగర్కి సాగర్ నువ్వు వెంటనే మన ఆఫీస్కి రావాలి అని అతని చైర్మన్ నుండి కాల్ వస్తుంది. ఓకే సార్ వస్తున్నానని అక్కడి నుండి తన ఆఫీస్కి వెళ్తాడు. అలా వెళ్ళిన సాగర్కి తనని చైర్మన్ గారు తన ఛాంబర్కి రమ్మని చెప్పాడని మేనేజర్ చెప్పడంతో అక్కడి నుండి నేరుగా తన చైర్మన్ ఛాంబర్లోకి వెళ్తాడు. వెళ్ళిన సాగర్ తన చైర్మన్ గారైన జయరామ్ గారు కమ్ ఇన్ సాగర్ అని కూర్చో అని సైట్ ఆఫర్ చేస్తాడు.
సాగర్ కూడా కూర్చొని గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసి, ఇంత అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మని చెప్పారు సార్ అని అడుగుతాడు. సాగర్, నువ్వు ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి బెంగళూరు వెళ్ళాలి, ఇప్పుడే ఇదిగో టికెట్స్ అని చెప్తాడు. కానీ సార్ నేను ఇప్పుడే కదా వచ్చాను అంటాడు. ఐఎమ్ సారీ సాగర్, ఈ ప్రజెంటేషన్ని నువ్వు మాత్రమే హ్యాండిల్ చేయగలవు, ప్లీజ్ అని ఆయన అనేసరికి సాగర్కి కూడా ఆయన అలా బ్రతిమలాంచుకోవడం మర్యాద కాదని ఓకే సార్ తాను అని చెప్పి బెంగళూరుకి వెళ్తాడు. ఇక బెంగళూరు వెళ్ళిన సాగర్ అక్కడ ప్రజెంటేషన్ సక్సెస్ అవుతుంది అని జయరాం గారికి ఇన్ఫామ్ చేస్తాడు. కానీ సాగర్ బెంగళూరు నుండి రాలేదు. ఏమైందో కూడా ఎవరికీ తెలీదు. ఎందుకంటే అతను ఇండియా వచ్చిన విషయం ఎవరికీ తెలీదు. జయరావ్ గారికి కూడా అతని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే అతను జయరాం గారితో, సార్ నేను ఇక్కడ బెంగళూరులో తన ఫ్రెండ్తో కొద్ది రోజులు ఉంటానని చెప్పి లీవ్ తీసుకున్నాడు. అందుకే అతను సాగర్ గురించి ఆలోచించలేదు. అమృత ప్రస్తుతంలోకి వచ్చి అసలు సాగర్ గురించి నేను ఎవరిని అడగాలని ఆలోచిస్తూనే ఉంది. అంతలోనే తన ఫ్రెండ్ శృతి వచ్చి, హే అమ్మో ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దానికి అమృత ఏమీ లేదే అని అంటుంది. కానీ శృతికి తెలుసు అమృత సాగర్ గురించి ఆలోచిస్తుందని. ఇక ఈ ఈవినింగ్ అవడంతో అమృత శృతి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన అమృత తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేసరికి జయమ్మ తన రూమ్కి కాఫీ తీసుకుని వస్తుంది. జయమ్మ వచ్చాక అమ్మ కాఫీ అని చెప్పి అమృత చేతికి ఇస్తుంది. దానికి అమృత, నేను కిందికి వచ్చి తాగేదాన్ని కదా జయమ్మ అని అంటుంది. దానికి జయమ్మ, పెద్దమ్మ గారు మీకు కాఫీ ఇమ్మని చెప్పారమ్మా, అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్తుంది. అమృత కాఫీ తాగి జయంకి కప్పిచ్చి తను కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళిన అమృతకి అక్కడే లక్ష్మి గారు కనిపిస్తారు. అమృతని చూసిన లక్ష్మి గారు, రా అమృత కూర్చో అని కూర్చోమంటుంది. సరే అని అక్కడే వాళ్ళ అత్తగారితో కూర్చుంటుంది. కాసేపటికి తన అత్తగారు వల్ల ఇంటి పక్కనే ఉండే వాళ్ళు వస్తే వారికి అమృతని పరిచయం చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆమె టైంపాస్ చేస్తూ ఉంటుంది. అమృత కూడా అక్కడే కాసేపు కూర్చొని ఉండి అలా లేచి గార్డెన్లోకి వెళ్తుంది. అక్కడ చెట్ల మధ్యలో ఉండే ఆమె మనసుకు కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అక్కడే ఉన్న ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ అక్కడ ఉన్న చెట్లని చూస్తుంది. అలా తన గార్డెన్లో ఉండగా ఆమెకు కార్ హార్న్ వినిపిస్తుంది. ఆమె తిరిగి చూడగానే అమృతకి అరుణ్ కారులో రావడం కనిపిస్తుంది. అరుణ్ కూడా అమృతను చూస్తాడు. కానీ అమృత వెంటనే తిరిగి చెట్లను చూస్తూ ఉంటుంది. అరుణ్ కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళేసరికి లక్ష్మి గారు పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ కనిపిస్తుంది. అరుణ్ ఆమెను చూసి నవ్వుకుని పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి జయమ్మతో, నాకు అమృతకి కాఫీ తీసుకుని గార్డెన్లోకి వచ్చి ఇవ్వు జయమ్మ అని చెప్తాడు. సరే బాబు అని ఆమె అంటుంది. అరుణ్ వెళ్ళి అమృత కూర్చున్న ఉయ్యాల్లో పక్కనే కూర్చుని, హాయ్ అమ్మో ఎలా గడిచింది నీకు ఈరోజు మీ ఆఫీస్లో అని అడుగుతాడు. కానీ అమృత మాత్రం ఈ లోకంతో సంబంధం లేకుండా పూల మొక్కల్నే దృష్టి నిలుపుతుంది. అమృత తన మాటలు వినలేదని అర్థమైన అరుణ్ అమృత అని షోల్డర్పై తడుతూ దానికి అమృత తేరుకొని హా అని అంటుంది. ఏమైందమ్మో నేను పిలిచినా పట్టించుకోవడం లేదు అని అడుగుతాడు. సారీ నేను వెళ్ళలేదు అని అనేసరికి జయమ్మ ఇద్దరికి కాఫీ తీసుకుని వస్తూ ఇచ్చిస్తుంది. ఇద్దరు కూడా కాఫీ తాగుతూ ఏం ఆలోచిస్తున్నావు అమ్మో అని అడుగుతాడు. ఏం లేదు అరుణ్ గారు, అవును మీరు ఇక్కడికి అంటే గార్డెన్లోకి ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను, నిన్ను పిలిచినా నువ్వు చూడకపోయేసరికి ఏమైందో అని నీ షోల్డర్పై తట్టాను. అలా ఇద్దరు కాఫీ తాగి మాట్లాడుకుంటున్నారు. కాదు అరుణ్నే అమృతతో ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. కొద్దిసేపటికి ఆనందరావు గారు కూడా ఇంటికి వస్తారు. ఆయన వచ్చాక కానీ లక్ష్మి గారు ఆమె పక్కింటి వారు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాక లక్ష్మి గారు ఆనందరావు గారి దగ్గరికి వచ్చి ఇప్పుడైనా రావడం అని అడుగుతుంది. హా అని అంటాడు. మీరు మాత్రమే వచ్చారు, అరుణ్ ఎక్కడా అని అంటుంది. దానికి ఆనందరావు గారు, అర్థమైంది నువ్వు ఎంతసేపటి నుండి ముచ్చట్లు పెడుతున్నావో, వాడు వచ్చింది కూడా చూడలేదంటే ఏమన్నా లక్ష్మి నిన్ను, వాడు వచ్చాడా అని జయమ్మని పిలిచి, జయమ్మ నువ్వు అరుణ్ బాబుకి కాఫీ ఇవ్వు అని అంటుంది. దానికి జయమ్మ అయోమయంలో ఉంటే ఆనందరావు గారే నువ్వు వెళ్ళు అని జయమ్మకి చెప్పి లక్ష్మితో, వాడు రావడం అయింది, నీ కొడుకు కోడలు బయట గార్డెన్లో ఉయ్యాలో కబుర్లు చెప్పుకోవడం జరుగుతుంది అని అంటారు. లక్ష్మి, ఓ అవునా, అయితే నేను వెళ్ళి వాడిని పలకరించి వస్తాను అని వెళ్దామనేసరికి, అయ్యో పిచ్చి లక్ష్మి, వాడు ఎలాగో భోజనానికి వస్తాడు కదా, అప్పుడు పలకరించు నీ కొడుకుని, ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు అని అనగానే, సరేనండి మీరు ఫ్రెష్ అయ్యారండి, అందరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పి జయమ్మని పిలిచి డిన్నర్ టేబుల్ పైన అన్నీ సర్దమని ఆనందరావు గారిని పిలవడానికి వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. ఆనందరావు గారు లక్ష్మి కిందికి వచ్చాక జయమ్మతో, నువ్వు వెళ్ళి అమృతని అరుణ్ని తీసుకొని రాపు. జయమ్మ కూడా వెళ్ళి పిలుచుకుని వస్తుంది.
డిన్నర్కి వచ్చిన అరుణ్ని అమృతని కూర్చోమని చెప్పి జయమని అందరికీ వడ్డించమని చెప్తుంది. అరుణ్తో లక్ష్మి గారే, అరుణ్ నువ్వు వచ్చాక నన్ను ఎందుకు పిలవలేదురా నాన్న అని అడిగితే దానికి అరుణ్, నువ్వు నీ ముచ్చట్లో చాలా బిజీగా ఉన్నావు, అమ్మ నిన్ను ఎందుకు డిస్టర్బ్ చేయడమని పిలవలేదు అని అరుణ్ చెప్పగానే ఆనందరావు గారు, నీ అమ్మకి ముచ్చట్లో ఉంటే ఎవరు గుర్తుకురారా అని అనగానే, మీకు ఎప్పుడు నేనే దొరుకుతానా అనడానికి అని లక్ష్మి గారు అంటారు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. అలా అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు. డిన్నర్ కంప్లీట్ అయ్యాక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. అరుణ్ లోపలికి వచ్చి కాసేపు ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటాడు. అమృత కూడా వచ్చి నిద్రపోదామని కొని బెడ్ పైకి వెళ్ళేది కాస్త ఆగి, అంతకు ముందు రాత్రి అరుణ్ తన పక్కనే పడుకోవడం గుర్తుకు వచ్చి అక్కడే నిలబడి ఉంటుంది. అప్పుడే అరుణ్ వచ్చి వాట్ హ్యాపెన్ అమ్మో అని అడుగుతాడు. దానికి అమృత, అది మీరు బెడ్ పైన పడుకోండి, నేను సోఫాలో పడుకుంటాను అని చెప్పి బ్లాంకెట్ తీసుకుని వెనుకకి తిరిగేసరికి తన చీర కుచ్చులో అడ్డుపడి తను కింద పడిపోతుంది. అప్పుడే అరుణ్ అమృతని పడకుండా ఆమె నడుం పైన చెయ్యి వేసి ఆమెని కింద పడకుండా పట్టుకుంటాడు. కానీ అమృత మాత్రం ఆమె కింద పడిపోతానేమో అని ఆమె కళ్ళు మూసుకుంటుంది. ఆమెను అరుణ్ అలాగే తదేకంగా చూస్తూ ఉన్నాడు. అరుణ్ మెల్లగా అమృత ఫేస్ దగ్గరికి వస్తూ ఉంటాడు. సరిగా అరుణ్ అమృతని కిస్ చేసే సమయానికి అమృత కళ్ళు తెరిచి వెంటనే అరుణ్కి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అరుణ్ కూడా అమృత కళ్ళు తెరిచేసరికి ఆర్ యూ ఓకే అమ్మో అని ఆమెను సరిగ్గా నిల్చోబెడతాడు. ఐఎమ్ ఓకే అరుణ్ గారు అని చెప్పి అమృత సోఫాలో పడుకోవడానికి వెళ్తుంటే అరుణ్ ఆమె చేయి పట్టుకుని, వద్దు అమృత, నేనే సోఫాలో పడుకుంటాను, నువ్వు బెడ్ పైన పడుకో అంటాడు. అప్పుడు అమృత, అది మీకు సోఫాలో నిద్ర పట్టడం లేదు కదా, అందుకే నేను అందులో పడుకుంటాను అని అంటుంది. కానీ అరుణ్, మీకు కూడా నిద్ర పట్టదు కదా సోఫాలో, మరి ఎలా అంటాడు. దానికి అమృత ఏమీ మాట్లాడదు. అప్పుడు అరుణ్నే, సరే నేను ఒకటి చెప్తాను, మీరు ఓకే అనాలి అంటాడు. ఏంటి అని అమృత అడుగుతుంది. ఇద్దరం బెడ్ పైనే పడుకుందాం, బెడ్ పెద్దగానే ఉంది కదా, మీరు ఇటు తిరిగి పడుకోండి, నేను అటువైపు తిరిగి పడుకుంటా అని అరుణ్ చెప్పక అమృత ఏం చెప్తుంది మరి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.